శ్రీ సీతారామ సదనం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. పాణితలంబున వెన్నయు వేణీ మూలంబునందు వెలయగ పింఛంబు ఆణీ ముత్యము ముక్కున నాణెముగా దాల్చు లోకనాథుడ కృష్ణ. బాలకృష్ణుని అందమైన రూపాన్ని ఈ పద్యంలో మనకి అందిస్తున్నాడు కవి. స్వామి ఎలాంటివాడు, ఎలా ఉన్నాడు? పాణితలంబున వెన్నయు, అరిచేతిలో వెన్న ముద్దని పెట్టుకున్నట్ట. వేణీ మూలంబునందు, తలపైన పింఛం, నెమలి పింఛం అంటే స్వామికి ఎంతో ఇష్టం. ఆ ఎంతో ఇష్టమైన పింఛాన్ని తల మీద ధరించాడు. ఆ ముక్కు దగ్గర ఎలా ఉంది ఏమిటంటే ఒక మంచి ముత్యం, ఆణిముత్యము. అది కాస్త ఈనాడు ఆణిముత్యంగా లోకంలో ప్రసిద్ధిని పొందింది. ఆణిముత్యము అంటే వర్తులాకారంగా గుండ్రంగా ఉన్నటువంటి ముత్యం. ఆ ముత్యాన్ని ముక్కు మీద పెట్టుకున్నాడు. నాణెముగా దాల్చు లోకనాథుడ కృష్ణ. స్వామి ఎలాంటివాడు, ఎంతటివాడు? లోకాలకే నాథుడు. లోకాలకి నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అతి సామాన్య బాలకుడి వలె ముక్కున ముత్యంతో, అరిచేతిలో వెన్నముద్దతోటి, ఇక తల మీద పింఛంతో దర్శనమిస్తున్నాడు. ఇది విశేషం ఏమిటంటే, మనకి శ్రీకృష్ణ కర్ణామృతంలో నాసాగ్రే నవమౌక్తికం అంటాడు కవి. నవమౌక్తికం, కొత్తగా ఉన్నటువంటి ముత్యం. ముత్యానికి కొత్త పాత ఉంటుందా అంటే, స్వామి దగ్గరికి చేరిన ఏ వస్తువైనా నిత్య నూతనంగానే ప్రకాశిస్తూ ఉంటుంది అంటానికి అక్కడ నవమౌక్తికం అంటే ఈ కవి గారు ఆణిముత్యము, మంచి అందమైనటువంటి ముత్యం. ముత్యాలు కొన్ని కోలగా ఉంటాయి, కొన్ని గుండ్రంగా ఉంటాయి. ఈ గుండ్రంగా ఉన్నటువంటి ముత్యాన్ని ఆణిముత్యాలు అని మనకు వ్యాఖ్యాతలు చెప్పారు కనుక ఆ గుండ్రంగా ఉన్నటువంటి ముత్యం ఒక అందంగా ఉంది. ఆ ముత్యానికి అందం ఎందువల్ల వచ్చింది అంటే, కృష్ణ పరమాత్మ ముక్కును అంటిపెట్టుకుని ఉన్నందువల్ల ఆ ఆభరణానికే ఆభరణత్వం అలవడింది. కొంతమంది ఆభరణాలు పెట్టుకుంటే అందంగా ఉంటారు, స్వామికి ఆభరణాలు పెడితే ఆభరణాలు అందంగా ఉంటాయి. ఈ చిన్ని కందపద్యంలో స్వామి యొక్క దివ్యమైనటువంటి అందమైనటువంటి రూపాన్ని మనకు అందించారు. ముక్కుకి ముత్యం పెట్టుకోవటం అనేది ఈనాడు కూడా స్త్రీలు ముక్కు పుడకలు ముత్యాలతో పెట్టుకోవటం అనేది కనపడుతున్నది. కృష్ణ పరమాత్మ చంద్రవంశంలో పుట్టాడు కనుక, చంద్రుడికి ముత్యం అంటే ఇష్టం కనుక, ఆ చంద్రవంశంలో పుట్టినటువంటి కృష్ణస్వామి ముత్యాన్ని పెట్టుకుంటే ఆ ముత్యానికి అధిదేవత అయిన చంద్రుడు కూడా చాలా సంతోషపడ్డాడు. అది ఈ పద్యంలో ఉన్నటువంటి ఆంతర్యం కనుక ఈ పద్యాన్ని మనం చదువుకుంటే మనకు కూడా చక్కగా ముత్యం లాంటి స్వచ్ఛత ఏర్పడుతుంది, ముత్యంలో ఉన్న లావణ్యం ఏర్పడుతుంది, మనస్సుకి శాంతి కలుగుతుంది.